39వ డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ తెలిపారు. డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ బుధవారం డివిజన్లోని పలు కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బుర్రి శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తుల కోటి, భువనగిరి ప్రభాకర్, వీరమల్ల శివ, బోడ ప్రభాకర్, బొడ్డు శివ, లింగం, గోపగాని శంకర్ గౌడ్, గుండెబైన రవీందర్, అమరోజు లింగస్వామి, అల్లి మల్లయ్య, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఆకవరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అల్లి మల్లికార్జున్ సార్ గుర్తుకే ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. నేను ఇక్కడ సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఇంటి వారిని కలుపుతుంటే అపూర్వ స్పందన నాకు లభిస్తున్నది. చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇంతకుముందు ఉన్న కౌన్సిల్ వాళ్ళు ఎవరు అంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అది అధికార పార్టీకి కాకుండా ఉన్నవారు కాబట్టి వాళ్ళు దీన్ని ఏది తీర్చలేకపోయారు, దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు మేము అధికార పార్టీ నుండి వస్తున్నాం కాబట్టి మాకు అందరి అన్నలు అందరి జీవనలతో మమ్మల్ని అత్యధికంగా మా ఏజెండా వార్డ్ ఆఫీస్, మెయిన్గా వార్డ్ ఆఫీస్ ఒకటి నేను ఓపెన్ చేస్తాను. దాంట్లో ఇప్పుడు 24/7 ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టి మన అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నేను అందరికీ ప్రతి వీధికి గాంధీనగర్ అండ్ శివాజీనగర్ అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో నేను ఉంటానని మనవి చేస్తాను.